వయసులో ఉన్నప్పుడు తిరుపతి కొండ మెట్లు కూడా సరదాగా ఆడుతూ పాడుతూ ఎక్కేస్తాం. కానీ 40 దాటగానే చాలామంది ఆడవాళ్ళు మోకాళ్ళ నొప్పులతో ఇంట్లో మేడ మెట్లు ఎక్కాలంటేనే భయపడతాం కదా! కానీ నేను ఈ చిన్న చిన్న టిప్స్‌తో అలుపు అనేది లేకుండా 2400 తిరుపతి మెట్లు కూడా సులువుగా ఎక్కేశాను. అవి ఏంటంటే, మెట్లు ఎక్కేటప్పుడు మనలో చాలామంది ముందుకు వంగుతూ ఎక్కుతాము. కానీ అలా వంగుతూ మెట్లు ఎక్కితే ఊపిరితిత్తుల మీద ప్రెషర్ పడి ఆయాసం వస్తుందట. మనం వెన్ను నిటారుగా పెట్టుకొని మెట్లు ఎక్కాలి. అప్పుడే అసలు ఆయాసం అనేది రాకుండా ఈజీగా ఎక్కగలుగుతాము. కాళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు కనీసం 50 మెట్లకి ఒకసారైనా ఇలా కూర్చొని కాలి వేళ్ళు, పాదాలు, మడమలు, మోకాళ్ళు అన్నీ ఇలాగ రొటేషన్ చేస్తూ కాసేపు ఈ చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే కాళ్ళ మజిల్స్ బలంగా ఉంటాయి. వీలైతే ఇలా మెట్లు ఎక్కుదాం అనుకునే ఒక నెల ముందు నుంచి కూడా ఇంట్లో పొద్దున్నే ఇలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేసుకుంటే కాళ్ళ మజిల్స్ ముందు నుండే బలంగా అవుతాయి. ఇంకా మనం మెట్లు ఎక్కేటప్పుడు కూడా టిఫిన్స్ లాంటివి ఏమీ తినకుండా పొద్దున్నే ఖాళీ కడుపుతో ఎక్కితే ఆయాసం రాకుండా మెట్లన్నీ చక్కగా ఎక్కేయగలము. నీరసం వస్తుంది, ఏమైనా తినాలి అనుకుంటే ఫ్రూట్స్ లాంటివి తింటే నీరసం రాకుండా వెంటనే శక్తి వస్తుంది. ఉడికిన ఆహారాలు, టిఫిన్లు లాంటివి, స్నాక్స్ లాంటివి తింటూ ఉంటే చాలా ఆయాసం వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే 50-60 ఏళ్ళు వచ్చినా కూడా ఒక్క టాబ్లెట్ వేసుకోకుండా తిరుపతి కొండ మెట్లు కూడా సులువుగా ఎక్కవచ్చు. మళ్ళీ మెట్లు ఎక్కిన రోజే స్వామి దర్శనం కూడా మనం ఎక్కువసేపు నడవాల్సి ఉంటుంది కదా! ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మెట్ల మొక్కులు ఉన్నవాళ్ళు తిరుపతి కొండ సులువుగా ఎక్కేద్దామా మరి? నేను చెప్పిన ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ కొట్టి మీరు ఎన్నిసార్లు తిరుపతి కొండ మెట్లు ఎక్కారో కామెంట్ పెట్టండి.